ప్రభుజీ వెల్కమ్ టు జపా సెషన్ 3. మనం దేవాది హరే కృష్ణ మాతాజీ, దండత్ ప్రణామ్. ధన్వత్ ప్రణామ్. దేవాది దేవుడు శ్రీకృష్ణుడు అనే పుస్తకంలో నుండి అన్ని అధ్యాయాలు చెప్పుకుంటున్నాము. 87వ అధ్యాయంలో ఉన్నాము. చాలా పెద్దది, మనం ఎప్పటి నుండో చెప్పుకుంటున్నాము, ఇంకా నడుస్తూనే ఉంది. అయినప్పటికీ చాలా మంచి వేదమూర్తులు చెప్పిన విషయాలన్నీ కూడా మనం అర్థం చేసుకోవడానికి ఈ చాప్టర్ కొంచెం పెద్దగా ఉంది. సో దాన్ని మనము చూస్తూ ఉందాం. ఇంకా ఎప్పుడు దాకా అవుతుంది అనేది తెలియదు. హరే కృష్ణ. ఓం అజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మిలితమేన తస్మై శ్రీగురవే నమః. శ్రీ చైతన్య మనోభీష్టం స్థాపితమేన భూతలే స్వయం రూపా కదా మహ్యం దదాతి స్వపదాన్వికం. వందేహం శ్రీగురో శ్రీయుతాపదకమలం శ్రీగురున్ వైష్ణవాంచ శ్రీరూపం సాగ్రజాతం సగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్యదే. నమో విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే జయపతక స్వామి ఇతి నామిని నమాచార్య కృపాప్రదాయ నమో విష్ణుపాదాయ కృష్ణ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామి నితి నామిని నమస్తే సారస్వతే దేవి గౌరవాణి ప్రచారం నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశత ముఖం కరోతి వాచాలం పంగుం లంగాయతే గిరిమెత్ కృపాతమహం వందే శ్రీగురుం దీనతారిణం పరమానందమాధవం శ్రీ చైతన్యేశ నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ముదీరయతే. అష్టప్రాయేషు భద్రేషు నిత్యం భాగవత సేవయా భగవతే ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్ట. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నంద గోపకుమారాయ గోవిందాయ నమో నమః. హరే కృష్ణ. శ్రీ రాధే రాధే. సో మనం చాప్టర్లోకి వెళ్దాం. నిన్న సబితా మాతాజీ చాలా చక్కగా వివరించారు. ఆవిడ సొంత ఎగ్జాంపుల్స్ కూడా చెప్పారు. సో మనం కంటిన్యూ చేద్దాం. సో లాస్ట్లో తను చెప్పిన సారాంశం ఏమి అంటే, దేవాది దేవుడే అంటే శ్రీకృష్ణుడు చాలా పెద్ద, అంటే శక్తుల గురించి, ఆ యొక్క షడైశ్వర్యాల గురించి కొంచెం తను చెప్పారు. సో ఆ షడైశ్వర్యాలు ఎలాంటివి అంటే, ఆయన యొక్క కీర్తి కానీ ఏదైనా కానీ ఏది తీసుకున్నా, షడైశ్వర్యాలు అంటే 6 కదా, ఏమేమనుకున్నాం మనము? కీర్తి కానీ, బలం కానీ, బలం అంటే శక్తి, ఇంకా అందము, ఐశ్వర్యము, వైరాగ్యము, జ్ఞానము. సో ఇవన్నీ కూడా పరిమితం లేనివి, అంటే అనంతం అన్నమాట. సో శక్తి ఇక్కడ వరకు ఉంది. మనం ఏంటి మార్నింగ్ 11 o'clock 12 o'clock దాకా బాగా శక్తిగా పనిచేస్తాం, ఫ్యామిలీకి అవసరం కాబట్టి కొంత రెస్ట్ తీసుకోవాలనిపిస్తుంది, రాత్రికి చేస్తాము, అవే తింటాం అలా. కానీ భగవంతుడికి అలా ఉండదు. అనంతమైన శక్తి, ఆ శక్తిని భగవంతుడే గుర్తించలేడంట. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనము హనుమంతుడిని భగవంతుడు అనుకుంటామా? హరే కృష్ణ. పూజ చేస్తాము, ప్రదక్షిణాలు చేస్తాము, గుడికి వెళ్తాము, కోరికలు తీర్చమని అడుగుతాము, ఇవన్నీ చేస్తామా లేదా? చేస్తాం మాతాజీ. దేవుడే కదా. అవును మాతాజీ. దేవతలకి, దేవుళ్ళకి, దేవాది దేవుడికి తేడా ఉంది. హనుమంతుడు కూడా హరిభక్తుడు. సో దేవాది దేవుడు కాకపోయినా దేవుడే. సో హనుమంతుడికి మనము అదేమంటారు, హనుమంతుడిని పొగడ్డానికి మనం ఏం చేస్తాము? ఏదో పాడతాం కదా హనుమంతుడిది, చాలీసా. హనుమాన్ చాలీసా మాతాజీ అంటే ఆయన చేసిన గొప్పతనాలన్నీ పొగుడుతూ అంటే హనుమంతుడికి ఆయన శక్తి ఆయన గుర్తుండదంట. సో ఈ హనుమాన్ చాలీసా చేసి పొగిడి నీవు శక్తిమంతుడు అని జ్ఞాపకం చేస్తే మన పనులన్నీ చక్కగా అయిపోతాయని, 40 days చేయండి, 80 days చేయండి అని, నీవన్నీ ఇష్ట నియమాలతో చేయండి అని చెప్తూ ఉంటారు కదా. అదేవిధంగా ఇక్కడ వేద పురుషులు ఏమంటున్నారంటే, నిన్ను అర్థం చేసుకునేటకు నీకే అర్థం కాదు, అంటే శక్తుల విస్తరణ అంత అపరిమితంగా ఉంది అని వేదమూర్తులు అంటున్నారనమాట. సో నీ జ్ఞానం కూడా అపరిమితం, అంటే ప్రతిదీ కూడా ఈ 6 షడైశ్వర్యాలు ఏవైతే ఉన్నాయో
అవన్నీ కూడా అస్సలు అపరిమితం, అంటే ఒక పరిమితం, ఒక లైన్ అనేది లేదు. సో ఇవన్నీ కూడా కొనసాగించునని పలుకుట నిన్ను అర్థం చేసుకొనుటకు సహాయపడును అని వేదమూర్తులు అంటున్నారు. ఐ థింక్ అక్కడి వరకు చెప్పుంటారు మేడం, మాతాజీ. సో మనము నెక్స్ట్ కంటిన్యూ చేద్దాము. ఏంటి అంటే ఇక్కడ దీని భావమేమనగా అపరిమితము, అనంతము నీ శక్తులు, నీది నీకే తెలియదు, ఇంత గొప్పవాడివి, అది ఇది అని వేదమూర్తులు పొగుడుతూ ఉన్నారనమాట. ఒక్కొక్కసారి మనలో కూడా ఇట్లాంటి అంశాలు, అంటే మనకు కూడా ఇట్లాంటివి అనిపిస్తూ ఉంటాయి. కొంచెం క్లాస్ చెప్పమ్మా, క్లాస్ తీసుకెళ్ళలేదు, నేను చెప్పలేను అంటే మనలో శక్తి మనకు తెలియదు, గురువులు గుర్తిస్తారు మనకనమాట. లేదు మీరు చెప్పగలుగుతారు, మీరు చేయగలుగుతారు అనేది. అంటే మనలోని భావమే మనకి ఒక్కోసారి అర్థం కాదనమాట. అలా బెరుకుదనము, భయము ఇట్లాంటివి ఉంటాయి. అప్పుడు గురువులు కానీ మన పెద్దవాళ్ళు కానీ మనకు కొంచెం కాన్ఫిడెన్స్ అనేది ఇస్తూ ఉంటారు. సో అలాగే వేదమూర్తులు ఏమంటున్నారంటే ఆ భావం ఏమనగా దేవాది దేవుడు, ఆయన జ్ఞానం కూడా అపరిమితాలు కావున ఆయన తనలోని కొన్ని శక్తులు గుర్తించిన వెంటనే తనకు మరికొన్ని శక్తులు కూడా కలవని ఆయనకు బోధపడును. ఇప్పుడు ఒక పని చేస్తున్నాం, మనం అస్సలు క్లాసే చెప్పలేము, జూమ్లో మాట్లాడలేము. జూమ్లో మనం వీడియో ఆన్ చేసుకోవడానికి కూడా భయపడతాం కొత్తలో. మన ఫేస్ మనం చూసుకోవడానికి కూడా, ఫోటో కాబట్టి. కానీ మెల్లమెల్లగా మనకేమవుతుంది, అర్థమవుతుంది. సో దేవాది దేవుడు కూడా ఎంత శక్తి నాకుంది అని అనుకోడంట. ఆయన ఎట్లా అయితే పెద్ద పెద్ద పనులు చేస్తూ ఉంటాడో అప్పుడు శక్తివంతుడు అని చుట్టుపక్కల వాళ్ళు తెలుసుకోగలుగుతారు. ఈ విధంగా ఆయన శక్తులు, జ్ఞానము వృద్ధి పొందుచూ పోవును. ఏదైనా యూజ్ అండ్ త్రో, లైక్ ఏదైనా వస్తువు కానీ, ఏదైనా ఒక అవయవం కానీ మనం ఎంత వాడితే అంత కరెక్ట్గా ఉంటాయి ఏవైనా సరే. ఇప్పుడు ఒక పెన్ ఉంది, వాడుతున్నాము, అసలు వాడకుండా ఒక సంవత్సరం పక్కకు పెట్టామనుకోండి, ఏమవుతుంది? గడ్డ కట్టిపోతుంది మాతాజీ. అది పనిచేయదు తర్వాత. ఒక సైకిల్ ఉంది, దాంట్లో కారు ఉంది, విమానం ఉంది, వాడుతూ ఉండి దాన్ని సర్వీసింగ్ చేస్తూ ఉంటే అవి కరెక్ట్గా ఉంటాయి. లేదంటే మామూలుగా మా చిన్నప్పుడు ఉండేది బైసైకిల్స్, ఇప్పుడు కూడా పిల్లలు తొక్కుతారేమో. సో దాంట్లో చైన్ ఉంటుంది కదా, అది బాగా రస్ట్ ఎక్కిపోయి అసలు చాలా హార్డ్ అయిపోయి తిరగవు ఇంకా. ఈవెన్ మన టైర్స్ ఆఫ్ ద కార్ కానీ స్కూటర్ కానీ వాడట్లేదు, వాడకపోతే ఏమవుతుంది, గట్టిగా అయిపోతాయి అన్నమాట. సో మళ్ళీ అంత కొత్తవి వేసుకోవాల్సి వస్తుంది. అదేవిధంగా ఎప్పుడైతే ఏవైతే ఎక్కువ వాడుతూ ఉంటామో అవి పరిమితి లేకుండా మనకంత శక్తిని ఇస్తూ ఉంటాయి అని చెప్తారనమాట. సో అలా ఈ విధంగా శక్తులు, జ్ఞానం కూడా వృద్ధి పొందిపోవును. ఎంత వాడుతుంటే అంత పెరుగుతూ ఉంటాయి. ఏలాన అవి రెండు అపరిమితులే గనుక ఆయన శక్తులు అంతం లేదు. ఆ శక్తులు గుర్తించు ఆయన జ్ఞానానికి అంతం లేదు. నిస్సంశయంగా భగవానుడు సర్వజ్ఞుడే. సో మనం ఎక్కడో ఒక దగ్గర అలసిపోతాము, కొంతవరకే పరిమితం ఉంటుంది మన జ్ఞానం కానీ, మన శక్తి కానీ. మన అందం కూడా ఏమన్నా శాశ్వతమా చెప్పండి? చాలా అందంగా ఉంది ఈ అమ్మాయి అని అనుకుంటాం 10 ఏళ్ల వయసులో, 16 ఏళ్ళకి ఇంకా బాగుంది, 30 ఏళ్ళకి ఇంకా బాగుంది, పిల్లలు పుట్టాక కూడా ఎంత చక్కగా ఉంది అని అనుకుంటాం. కానీ ఒక వయసు వచ్చేసరికి ఉంటుందా అది? ఒక 70 ఏళ్ళు 80 ఏళ్ళు వస్తాయి, 50 ఏళ్ళు వచ్చేసరికి మెల్లమెల్లగా అంతరించిపోతుంది. జుట్టు తెల్లబడుతుంది, పళ్ళు ఊడిపోతూ ఉంటాయి, సొట్ట బుగ్గలు అవుతాయి, ముడతలు వస్తుంది చర్మం మీద. సో ఈ రకంగా ఉంటారన్నమాట, అవి జరుగుతుంది. కానీ భగవంతుడిది అలా కాదనమాట. సో అది తేడా మనకి. ఆయన ఎట్లాగైనా సర్వజ్ఞుడే, సంశయమే లేదు, ఎందుకంటే శాశ్వతం ఆయన. సో ఆయనను వేద పురుషులు తన శక్తులు పూర్తిగా ఆయన ఎరుగుడని ప్రకటించిరి. దీని అర్థం భగవానుడు సర్వజ్ఞుడు కాడని కాదు. ఒక వ్యక్తి ఒక విషయం తెలియనిచు అది అతని అజ్ఞానంగా భావింపబడింది. కానీ ఈ సూత్రం భగవానుని పట్ల వర్తింపదు. ఆయన తనంతాను పూర్తిగా ఎరిగి ఉన్నవాడు. అయినను ఆయన శక్తులు, చర్యలు ఎప్పటికప్పుడు పెరుగుతూనే ఉంటాయి. అందుచేత వాటిని గుర్తించుటకు తన జ్ఞానాన్ని కూడా ఆయన పెంపొందించుకుంటూ పోవును. ఇట్లు 2 నిరవధికంగా పెంపొందించుచుండను. వానికి
అంతము లేదు. ఆ అర్థములో భగవానుడు కూడా తన శక్తులను, గుణాలను పూర్తిగా ఎరుగడని చెప్పవచ్చును. సో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకుందాం నరసింహావతారం. నరసింహావతారం మీకు గుర్తుందా? ఎస్ మాతాజీ. సో, ఎవరి కోసం వస్తారు భగవానుడు? ప్రహ్లాదుడి కోసం మాతాజీ. ప్రహ్లాదుడి కోసం. చిన్న భక్తుడు, ఇంత వయసులో కూడా చాలా చిన్న పిల్లవాడు, చాలా బాధిస్తున్నాడు తండ్రి అయినప్పటికీ అని చెప్పేసి చాలా భయంకరమైన వేషంతో వస్తాడు కదా. సో ఎప్పుడైతే ఈ హిరణ్యకశిపుని సంవరించిన తర్వాత కూడా ఆయన ఎంత వేగంలో ఉంటాడంటే ఆయనకు అంత బలం ఉంది, అంత శక్తి ఉందని ఆయనకే తెలియనట్లు అసలు చల్లబరచడం ఎవ్వరి తరం కాదు. ఆ తర్వాత భక్త ప్రహ్లాదే బాగా స్తోత్రం చేస్తే ఆయన శాంతపడతాడనమాట. ఆ విధంగా ఆయనే రెట్టింపు అవుతూ ఉంటాయి అన్నమాట. అంటే ఆయనకే తెలియదు అంత శక్తి ఆయనకు ఉందని, ఆయన భక్తులు చెప్తే కానీ అని అర్థం అన్నమాట ఇక్కడ. అలా అని చెప్పి ఆయన సమర్థవంతుడు కాదు, శక్తివంతుడు కాదు అని మనం అనుకోలేము. ఆయనకు తెలియదు అంటే ఎంత భయంకరమైన సిచ్యుయేషన్స్ వస్తాయి ఒక్కోసారి భక్తులకి. గజేంద్ర మోక్షం ఒక్కసారి గుర్తు చేసుకోండి. ఒక మొసలి ఆ ఏనుగు కాలిని పట్టి సంవత్సరం పొడవునా ఎన్ని సంవత్సరాలు? 1000 సంవత్సరాలు అని 1000 చెప్తారు. సంవత్సరాలు ఆ! మాతాజీ. 1000 సంవత్సరాలు అది ఎంత కొరుకుతుంటే అప్పుడు భగవంతుడు గుర్తు రాలేదు. మాకేంటి ఏనుగులం గదా! మాకింత బలం ఉంటదని ఫ్యామిలీ మెంబర్స్‌ని, వాళ్ళని, రిలేషన్స్ అందరిని పిలిచి ఎంతమంది ట్రై చేసినా అప్పుడు అది అవ్వకపోయేసరికి భగవంతుడు గుర్తొచ్చి పూర్వజన్మలో ఆయన ఇంద్రదుమ్న మహారాజు అన్నమాట. మంచి స్తోత్రాలు చొచ్చు భక్తుడు. ఆయనకు అవన్నీ గుర్తొచ్చేసి బాగా గ్లోరిఫై చేస్తాడు భగవంతుడిని. చాలా కీర్తిస్తాడు. అప్పుడు భగవంతుడు గరుడుని పైన వెళ్తే కూడా ఇంకా స్లో ఏమో అని ఫాస్ట్‌గా వచ్చేస్తాడన్నమాట. అంత శక్తిమంతుడు మన దేవాది దేవుడు అన్నమాట. సో, ఆయనకే తెలీదు. ఆయన అనుకున్నాడు ఈ గరుడు నన్ను తీసుకెళ్ళలేడు అని గరుడుని వదిలేసి సగం దూరంలో పరిగెత్తుకుంటూ వచ్చి రక్షిస్తాడన్నమాట. సో, ఇవన్నీ చూస్తుంటే ఏంటి ఆయన గుణాలు ఆయనకే పూర్తిగా ఎరగడం చెప్పవచ్చు అని అంటున్నారు. కానీ ఇప్పుడు తెలుస్తుంది అంటే ఇప్పుడైతే భక్తులు చాలా భక్తి చేస్తారో తప్పకుండా ఆయన చర్యలు ఆయనకు తెలుస్తాయి. సో, భగవానుడు తన శక్తులు, చర్యలు విస్తరింపజేసుకుని పోవుట ఎట్లో అప్రమేయుడో బుద్ధిమంతుడైన ఏ వ్యక్తి అయినా గ్రహింపగలడు. అంటే బుద్ధిమంతుడు అంటే ఇక్కడ ఎవరంటే మహాత్ములన్నమాట. భగవంతుడి గురించి బాగా అవగాహన చేసుకున్న వాళ్ళకి వాళ్ళు గ్రహించగలుగుతారన్నమాట. మహావిష్ణు యోగ నిద్రలో ఉన్నప్పుడు ఆయన ఒక శ్వాస విడిచినప్పుడెల్లా అసంఖ్యాకమైన విశ్వాలు వెలువడుచుండుననియు, ఒక శ్వాసలోనికి పీల్చినప్పుడెల్లా అసంఖ్యాకమైన విశ్వాలు ఆయన దేహంలో తిరిగి ప్రవేశించుచుండునని వైదిక సారస్వతం అడుగుచున్నది. సో, ఇక్కడ విష్ణుమూర్తి యోగా నిద్రలో ఉండడం అనంటే విష్ణుమూర్తి అలా పాన్పు మీద పడుకుని ఉండి శ్వాస తీసుకున్నప్పుడు వెళ్ళినప్పుడు ఆ విశ్వాలన్నీ పుడుతూ ఉంటాయి. ఆయన లోపలికి శ్వాస తీసుకున్నప్పుడు అంతమైపోతూ ఉంటాయంట. సో, ప్రవేశించుడని సో, పరిమిత జ్ఞానం నడిచి ఈ విశ్వాలు అనంతముగా విస్తరించుచున్నదని, అవి ఎంత పెద్దవి అనగా వానిలో పంచభూతాలు భూమి, నీరు, అగ్ని, వాయు, ఆకాశము ఈ విశ్వాల లోపల ఉండుటే కాక వాటి చుట్టూ 7 పొరలుగా వ్యాపించి ఉండుననియు, దానిలో ప్రతి పొర వెనుకటి పొర కంటే 10 రెట్లు పెద్దవనియు మనము ఊహింపవలెను. ఇక్కడ విష్ణుమూర్తులు 3 రకాలని ఫస్ట్ విష్ణుమూర్తి ఎవరు అనంటే కారణోదక సాయి విష్ణువు. మీకు ఇంతకుముందు ఒక్కసారి చెప్పుంటాను. కారణోదక సాయి విష్ణు అయిన తర్వాత నెక్స్ట్ విష్ణు పేరేంటి ఎవరికైనా తెలుసా? గర్భోదక సాయి విష్ణు అని అంటారనమాట. ఆ తర్వాత ఇంకో విష్ణు క్షీరోదక సాయి విష్ణు. క్షీరోదక సాయి విష్ణు. క్షీరోదక సాయి విష్ణు ఏమో క్షీర సముద్రంలో ఉంటాడు. ఆయనే పరమాత్మగా అన్ని జీవుల్లో నివసిస్తూ ఉంటాడనమాట. సో, ఈ గర్భోదక సాయియే ఎప్పుడైనా కానీ
ఏంటి యోగా నిద్రలో ఉండి శ్వాస నిశ్వాసలు అంటే ఊపిరి పీల్చుకోవడం వదిలినప్పుడు చాలా విశ్వాలు వస్తాయి. అలాంటి విశ్వమే మనదొకటి. అలాంటి విశ్వాలు 10 రకాలుగా ఎన్నో రకాలుగా ఉంటాయన్నమాట. సో, అవి విశ్వం పుడుతూ ఉంటుంది. మళ్ళీ ప్రళయం వచ్చినప్పుడు లయం చెందుతుందంటారు గదా! సో, ఆయన ఊపిరి పీల్చుకున్నప్పుడు నీటి బుడగల్లాగా వస్తూనే ఉంటాయి. ఆ విశ్వం ఈ పంచభూతాలతో చేయబడి ఉండడమే కాకుండా పైన 7 పొరలతో కప్పి ఉంటుంది. అలాంటి విశ్వాలు పుడుతూ ఉంటాయి అని చెప్తున్నారు. సో, ఈ విధంగా ప్రతి విశ్వం భద్రంగా బంధించబడుతూ మరియు అట్టి విశ్వాలు అసంఖ్యాకాలు, ఒక్కటి గాదు చాలా అన్నమాట. సో, ఈ విశ్వాలన్నీ మహావిష్ణువు యొక్క ఆధ్యాత్మిక దేహం చర్మంలోని రంధ్రాల్లో తేలియాడుచున్నవి. గాలిలో పక్షులతో పాటు అణువులు, కణాలు తేలియాడుచున్నట్లే అవి అసంఖ్యాకముగా నుండినట్లే దేవాది దేవుడి ఆధ్యాత్మిక దేహపు చర్మం మీది రంధ్రాల్లో అసంఖ్యాకలైన విశ్వాలు తేలియాడుచున్నవి. ఈ పిక్చర్ కావాలంటే అబిడ్స్ టెంపుల్‌లో మంచిగా ఉంది. శిల్పంలాగా చెక్కి ఉంది. అది మీరు చూడవచ్చు. పుస్తకాల్లో గూడా ఉంటుంది. ఒకసారి ప్రయత్నం చేయండి చూడడానికి. మీకు అర్థమవుతుందనమాట. సో, మనకి చెమట ఎక్కడి నుంచి వస్తది? చర్మ రంధ్రాల నుంచి వస్తుంది గదా! సో, ఆ చెమటలో తడిచిపోయి, ఆ చెమట నీళ్ళల్లో తేలియాడుతూ ఉంటాడంట భగవంతుడు. యోగా నిద్రలో ఉన్నప్పుడు, శ్వాస తీసుకున్నప్పుడు, శ్వాస వదిలినప్పుడు అనేక విశ్వాలు వస్తూ ఉంటాయి. మళ్ళీ లయమైపోతూ ఉంటాయి. లోనికెళ్ళిపోతుంటాయి. వెలుపలికి వస్తూ ఉంటాయన్నమాట. ఈ కారణం చేత దేవాది దేవుడు మన పరిమిత జ్ఞానశక్తి అతీతుడని వేదాలు చెప్పుచున్నవి. ఆయన అవాజ్ఞాన గోచరుడు. ఆయన పొడవు, వెడల్పు అర్థం చేసుకునేట మన భావశక్తికి మించిన పని. అందుచేత బుద్ధిమంతుడను, వివేకవంతుడను ఏ వ్యక్తిను నేను దేవుడను అని అనడు. సో, బుద్ధిమంతులైన వాళ్ళు మామూలుగా ఎవ్వరు కూడా నేను దేవుడిని అని చెప్పుకోరు. దేవుడు దూతని అని చెప్పుకుంటారు. దేవ భక్తుడిని అంటారు. అసలైతే కృష్ణ చైతన్యంలో అందరూ కూడా దేవుడి యొక్క ఏమంటారు? సెర్వెంట్ అని చెప్తారు. అంటే దాసాను దాసులు. వెరీ గుడ్. దాసులం అన్నమాట మనమందరం కూడా. ఆంజనేయ స్వామి కూడా ఆయన దాసుడనే అనుకుంటాడు. కానీ ఆయనకి శక్తి ఆయనకి తెలియదు. ఎవరైతే పొగుడుతారో అప్పుడే ఆయన శక్తి వెలుపలికి వస్తుంది. సో, ఇక్కడ ఏం చెప్తున్నారంటే నేనే దేవాది దేవుడిని అని ఎవరు అనరంట. అనే ధైర్యం ఉండదన్నమాట. ఏదైనా మనం చెప్పామనుకో నేను దేవుడివా, దేవతవా నీకట్లా తెలుసు అని అంటారు. సో, అందుకని ఎవరైనా సరే మేము దాసులమని చెప్పుకోవాలి. దేవుడు అని చెప్పాలంటే కొంచెం భయమేస్తది అని కానీ కొందరు ఉంటారు కదా మిథ్యాచారులు. నేను దేవుడిని, నేను దేవుడి దగ్గర నుంచి వచ్చాను అని చెప్పుకునే వాళ్ళు కూడా కొందరు ఉంటారు. అది పెద్దగా మనం నమ్మకూడదు అని ఇంతకుముందు చదువుకున్నాం. అట్టి విచక్షణ జ్ఞానం వల్ల పరమాత్మ పరాశక్తులు రెండింటికి అతీతుడని అయినను ఆ రెండింటితోనూ ఆయనకు ప్రత్యక్ష సంబంధం కలదని అతడు స్పష్టంగా గుర్తించును. సో, 9.4లో కృష్ణ భగవానుడు సర్వము తన శక్తిపైనే ఆధారపడినదని, తనకు ఆ శక్తి కంటే భిన్నుడని, విలక్షణుడని వివరించి ఉన్నాడు. సో, 9.4 ఎవరైనా చదువుతారా? హరే కృష్ణ. గుహ్య జ్ఞానము 9th చాప్టర్. తీసారా? మాతాజీ. మీరు రోజు భగవద్గీత దగ్గర పెట్టుకొని ఉండండి. సో, తొందరగా మీరు పేజీలు తీయడానికి ఈజీ ఉంటుంది. సో, 9.4 తీసుంటే ఒక ఇద్దరు చేత చదివించమ్మా. శ్లోకం చదవనా మాతాజీ? హరే కృష్ణ మాతాజీ. చదవండి శ్లోకం. మయా తతమిదం సర్వం జగద్వ్యక్తమూర్తినా మత్స్థాని సర్వభూతాని నచాహంతేష్వస్థితః. హరే కృష్ణ. హరే కృష్ణ. మాతాజీ దగ్గర అనువాదం హిందీలో ఉంటదేమో కదా? హిందీయా, ఇంగ్లీష్? ఓకే. అవ్యక్త రూపంలో రూపముతో కూడిన నాచే
ఈ సమస్త జగత్తు వ్యాప్తమై ఉన్నది. జీవులన్నీ నాలో కలవు, కానీ నేను వానిలో లేను. ఈ శ్లోకం చాలా కష్టంగా అర్థం చేసుకున్నాం మనం కదా. ఏంటి అంటే మనం ఉదాహరణకి ఒక ప్రైమ్ మినిస్టర్, తర్వాత చీఫ్ మినిస్టర్స్, ప్రైమ్ మినిస్టర్ మనలో ఉన్నాడు అందరిలో కూడా అని ఏదో చెప్పుకున్నాం, ఆయన వల్లనే ఈ పనులన్నీ జరుగుతున్నాయి అని చెప్పి. కానీ మనకు అతడు లేడు, దగ్గరలో లేడు, మనం డైరెక్ట్గా కలవలేము అనేది ఒక అర్థం వస్తుంది అనమాట. సో ఇక్కడ అవ్యక్త రూపంతో కూడిన నాచే ఈ సమస్త జగత్తు వ్యాప్తమై ఉన్నది. సమస్త జగత్తు నా చేతనే చేయబడి ఉన్నది. జీవులన్నీ నాలో కలవు, కానీ నేను వానిలో లేను అని అంటున్నాడు భగవంతుడు. అంటే కృష్ణ భగవానుడు సర్వము తన శక్తిపై ఆధారపడినదే అయినను తాను ఆ శక్తి కంటే భిన్నుడనియో విలక్షణుడని వివరించి ఉన్నాడు అని 9.4 చెప్తున్నారు అన్నమాట. హరే కృష్ణ. సో ప్రకృతి ఈ జీవులను ఒక్కొక్కప్పుడు ప్రకృతి పురుషులుగా అభివర్ణించినట్లు కలదు. ఈ దృశ్యమాన జగత్తంతయు ప్రకృతి పురుషుల శ్రవణమే. ప్రకృతి ఉదాపాన కారణం, జీవుడు నిమిత్త కారణం. ఈ రెండు కారణాలు కలిసి ఈ దృశ్యమాన జగత్తు ఏర్పడుచున్నది. జగత్తును గూర్చి, దానిలో జరుగుతున్న సర్వ విషయాలను గూర్చి సరైన అవగాహన ఏర్పడు అదృష్టం కలిగిన వ్యక్తి ఈ జగత్తు స్వయంగా దేవదేవుని నుండి ప్రత్యక్షంగాను పరోక్షంగాను ఏర్పడుచున్నదని అర్థం చేసుకొనగలడు. అందుకే బ్రహ్మ సంహితలో ఈశ్వర పరమ కృష్ణ సచ్చిదానంద విగ్రహ అనాదిరాది గోవింద సర్వకారణ కారణం. సో కృష్ణుడే పరమేశ్వరుడు, సచ్చిదానందుడు, అనాది పురుషుడైన గోవిందుడే ఆదియు సర్వకారణాలకి కారణము అగుచున్నాడు అని బ్రహ్మ సంహితలో వివరించారన్నమాట. ఇక్కడ ఏదైనా అర్థం కానిది ఉంటే అడగండి. ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? ఆ పారాగ్రాఫ్ ఏమైనా టఫ్గా అనిపించిందా? అది ఒక సీక్రెట్ అన్నమాట. సీక్రెట్ ఆఫ్ సీక్రెట్స్ 9th చాప్టర్. సో అది భగవంతుడు అలా చెప్పాడు, నేను అందరిలో ఉన్నాను కానీ నాలో ఎవరు లేరు అని. సో అది. హరే కృష్ణ. సో గాఢంగా పరిపూర్ణ జ్ఞానాన్ని సాధించిన వ్యక్తి దేవదేవుడు కృష్ణుడే సకల కారణాలకు మూల కారణం అని నిర్ణయంకు రాగలడు. సో ఇప్పుడు మనం భగవద్భక్తి చేసినప్పుడు, అర్థం చేసుకున్నప్పుడు, మన గురువులకు సవ్యంగా చెప్పినప్పుడు నిన్న లాస్ట్లో ఒక ఉదాహరణ ఇచ్చారు కదా మాతాజీ, ఏమంటే దేవుడికి ఏమీ అడగక్కర్లేదు, ఆయనకి తెలుసు అన్నీ. ఆ ఫేత్ అనేది, ఆ విశ్వాసం అనేది మనలో రావాలి. సో అన్ని కారణాలకి కారణం భగవంతుడు, కారణం లేకుండా ఏది చెయ్యడు అని ఆ నిర్ణయానికి ఎవరు వస్తారు అంటే దేవుణ్ణి నమ్మిన పరిపూర్ణ జ్ఞానం సాధించిన వాళ్ళు ఆ నిర్ణయానికి రాగలరు అని చెప్తున్నాడు. భగవానుని పొడవు వెడల్పు లెక్కగట్టి ప్రయత్నించుట బదులు బ్రహ్మ సంహిత నందు సర్వకారణ కారణం అనే నిర్ణయానికి మనము రావలెను. అదే పరిపూర్ణమైన జ్ఞానము. ఇక్కడ ఈ విధంగా ఈ వేదస్తుతి అనగా ఆకృతి దాల్చిన వేదాలు గర్భోదక సాయి విష్ణువు గూర్చి చేసిన స్తోత్రం గురు శిష్య పరంపరాక్రమంలో మొట్టమొదట అందించిన అతని సోదరులకు ఉపదేశించబడినది. వారందరూ బ్రహ్మపుత్రులే, అందుకే వారిని పూర్వజాతులు అని అంటారు. సో భగవద్గీత 4.1లో గురు శిష్య పరంపర కృష్ణునితోనే ఆరంభమైనట్లు చెప్పారు. అదేవిధంగా ఆకృతి దాల్చిన వేదాలు చేసిన ఈ స్థుతిలో కూడా గురు పరంపర దేవదేవుడగు నారాయణ ఋషి నుండి ఆరంభమైనట్లు మనము అర్థం చేసుకునవలెను. ఈ వేదస్థుతిని సనందన కుమారుడు ఉపదేశించెను. దానిని బద్రికాశ్రమంలో నారాయణ ఋషి పునశ్చరణ చేసినని మనము గుర్తుంచుకునేవలెను. ఘోరమైన తపస్సు చేసి మనకు ఆత్మ సాక్షాత్కార మార్గాన్ని బోధించిన నారాయణ ఋషి శ్రీకృష్ణుని యొక్క అవతారము. సో శ్రీకృష్ణుని అవతారాలు మనము మామూలుగా ఏమనుకుంటాము, దశావతారాలు అనుకుంటాం, కానీ భాగవతంలో 24 అవతారాలు అని చెప్పి ఉన్నారనమాట.
ఆ 24 అవతారాల్లో ఇక్కడ బద్రికాశ్రమంలో నారాయణ ఋషి అంటే నరనారాయణ అంటే అర్జునుడు కృష్ణుడు అని అనుకుంటారు, కానీ ఇద్దరు కలిపి ఒక అవతారం ఉంది, దాన్ని నారాయణ ఋషి అని అంటారు. సో ఆయన బద్రికాశ్రమంలో ఇప్పటికీ ఉన్నారని చెప్తుంటారు. కొందరు చిరంజీవులు ఉంటారు కదా, ఆ చిరంజీవిలో ఒకరు ఇప్పటికీ కూడా తపస్సు చేసుకుంటూ అక్కడ ఘోరమైన తపస్సు చేస్తూ ఉన్నారు. ఆయన తపస్సు ఎలా చేయాలి అని నేర్పించిన అవతారం అన్నమాట. సో ఆయన కూడా కృష్ణుని యొక్క అవతారం. సో ఈ కలియుగంలో ఒక విశుద్ధ భక్తుని పాత్రను అభినయించుచు చైతన్య మహాప్రభు శుద్ధ భక్తుని మార్గాన్ని మనకు ప్రదర్శించెను. సో శ్రీ చైతన్య మహాప్రభు మాయాపూర్లో అక్కడ జన్మించి మనకి సంకీర్తన అనేది ఎలా చేయాలి అని, ఈ కలియుగ వాసుల మీద అందరికీ జాలి అన్నమాట. మన ఋషులకి కానీ భగవంతుడికి కానీ వీళ్ళు ఏంటి బద్ధజీవులు, వీళ్ళకంతా కూడా మందమతి, ఆయుష్ తక్కువ ఉంది, సో ఈ జబ్బులు అవి వస్తూ ఉంటాయి, అందుచేత వీళ్ళకి నారాయణ మంత్రాన్ని నేను నేర్పిస్తాను అని మహాప్రభు కూడా శుద్ధ భక్తి మార్గం ఎలా ఉండాలి అని వచ్చి నేర్పించారు. ఇట్లే పూర్వం కృష్ణుని అవతారమైన నారాయణ ఋషి నారదమునికి చేసిన ఉపదేశమే సనంద కుమారుడు వేదస్థుతి రూపంలో ప్రకటించి ఉండనని దేవదేవుడే పురుషోత్తముడని తక్కినందరూ ఆయన సేవకులు అని విదితమగుచున్నది. సో ఇక్కడ భగవంతుడి గురించి వీళ్ళందరూ ఒక్కో సమయంలో ఒక్కొక్కరు అన్నమాట వచ్చి అందరినీ చెప్తూ ఉన్నారు. ఇప్పుడు మామూలుగా మన ఒక స్కూల్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే స్కూల్లో స్లిప్ టెస్ట్లు అవి పెడుతూ ఉంటారా పిల్లలకి? మాతాజీ పెడతారు. ఎందుకు పెడతారు ఆ స్లిప్ టెస్ట్లు? ఒక పాఠం అయిపోయిన తర్వాత ఒక టెస్ట్ పెడితే వీళ్ళు ఏం అర్థమైంది, ఏం రాస్తారు అని. వాళ్ళు బై హార్ట్ చేసి రాసారా, తల్లిదండ్రుల ప్రమేయంతో రాసారా, అవన్నీ అనవసరం. కరెక్ట్గా రాసారా లేదా అని ఒక టెస్ట్ పెడతారు. ఆ తర్వాత ఇవన్నీ స్లిప్ టెస్ట్లు అవి అన్నీ కలిపి ఒక క్వార్టర్లీ ఎగ్జామ్ అని పెడతారు, అవునా? ఆ తర్వాత హాఫ్ ఇయర్లీ అని పెడతారు, ఫైనల్ ఎగ్జామ్స్ అంటారు. ఫైనల్ ఎగ్జామ్స్ లో ఫస్ట్ లెసన్ లో క్వశ్చన్స్ వస్తాయా రావా? వస్తాయి మాతాజీ. అందుకే పునశ్చరణ చేస్తూ ఉంటారు అనమాట మధ్య మధ్యలో. ఒక పాఠం అయిపోగానే మళ్ళీ రివిజన్ టెస్ట్, మళ్ళీ రివిజన్ టెస్ట్. సో ముందు పాఠం పిల్లలు మర్చిపోతారేమో అని మళ్ళీ కొద్ది రోజులు అన్ని పాఠాలు రివిజన్ అలాగే మనకి పునశ్చరణ చేస్తూ ఉంటారనమాట వేదమూర్తులందరూ కూడా. భగవంతుడే ఒక్కొక్క అవతారాన్ని దాల్చి అమ్మో మళ్ళీ మరుగు పడిపోతుంది, వీళ్ళు క్వార్టర్లీ ఎగ్జామ్స్కి రాసేసారు, ఫైనల్ ఎగ్జామ్కి వీళ్ళకి గుర్తులేదు అని చెప్పేసి. సో మన జీవితం అంతా కూడా మన ఎగ్జామినేషన్ అనమాట. ఇప్పుడు ప్రిపరేషన్, ఎగ్జామ్కి ప్రిపరేషన్, డెత్ వచ్చేసరికి ఆ ఎగ్జామ్ మనం పాస్ అవ్వాలన్నమాట అని వీళ్ళందరి తాపత్రయాలన్నమాట. అందుచేత బద్రికాశ్రమంలో ఉండే ముని కానీ, నారదుడు కానీ, లేకపోతే వ్యాస మహర్షి కానీ, చైతన్య ప్రభు కానీ, వీళ్ళందరూ మనను ఉద్ధరించడానికే అనమాట, మనని దేవాది దేవుడి దగ్గరికి తీసుకెళ్ళడానికే ఈ జన్మ మృత్యుజరావాది నుంచి వీళ్ళని తప్పించాలి అని తాపత్రయపడేవాళ్ళే అనమాట. సో ఇక్కడ చైతన్య చరితామృతంలో ఏకలే ఈశ్వర కృష్ణ, కృష్ణుడొక్కడే పరమేశ్వరుడని అరసవ భృత్య, అందరూ ఆయన సేవకులు. యారేమైచే నాచాయసే తేచే కరే నృత్య, ఎవరిని ఆయన ఎట్లు ఆడించుచుండునో వారు అట్లు ఆడుచుందురు. సో భగవంతుడు ముందు మనం ఎంత అసలు, భగవంతుడు ఆడిస్తేనే మనం ఆడతామంట, భగవంతుడు నడువు అంటే నడుస్తాం, కూర్చో అంటే కూర్చుంటాం లేయ. సో అదంతా మనం మర్చిపోతాం, నేనే చేస్తున్నా అని మనము అనుకుంటాం, కానీ భగవంతుడే అన్ని, కృష్ణుడు ఒక్కడే పరమేశ్వరుడు అని చైతన్య మహాప్రభు చైతన్య చరితామృతంలో తెలిపారనమాట. సో వేద పురుషుల స్తోత్ర జీవాత్మ పరమాత్మల మధ్య గల సంబంధం మొట్టమొదటిసారిగా వివరించారు. జీవాత్మ చేరుకొనదగిన అత్యుత్తమ స్థితి భగవన్ కైంకర్యం చేయుచు జీవించుటయే. భవకాలుష్యము నుండి ముక్తి కలుగునేది ఎవ్వరు కృష్ణ చైతన్య పూరితులగుట గాని భగవత్ కైంకర్యం అగ్నులగుట గాని జరగదు. వేద సారత్వం అంటే 4 వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు.
సో ఇవన్నీ భగవంతుడు ప్రేమతో ఆధ్యాత్మిక పరిచర్య చేయుటయే జీవిత ధ్యేయమని ఉపదేశించినట్లు నారాయణ ఋషి నారదమునికి తెలియజేశాను. ఈ సందర్భంగా నారాయణ ఋషి రసము అనే పదాన్ని వాడెను. భగవత్ కైంకర్యంలో జీవాత్మ పరమాత్మల మధ్య ప్రేమానుసంధానము రసము అని పదం ప్రధాన ప్రాతిపదిక. రసమను ఈ పదం వేదములలో రసో వైసాగా కూడా అభివర్ణించిరి. పురాణాలు, వేదాలు, ఉపనిషత్తులు, వేద సూత్రాలు మొదలైన వానిలో కూడిన వైదిక సారస్వతమంతయు ఈ రసస్థాయిలో జీవులు ఎట్లు అందుకొనవలనో బోధించుచున్నవి. సో ఇది రసము అంటే ఏంటి? ఇప్పుడు మనం అన్నం పెట్టుకున్నాము, లాస్ట్లో చివరికి రసం కానీ పెరుగు కానీ మనకు ఇష్టం కదా తినడానికి, అవునా కదా? ఇక్కడ తినే పదార్థం కాదు కానీ ఆ అర్థం అలా వస్తుందన్నమాట. అంటే ఏదైనా ఆస్వాదించడము, అక్కడ అది అలా వర్ణిస్తున్నారు. ఇవన్నీ కూడా ఈ స్థాయి రసస్థాయికి అందుకునేటట్లు బోధిస్తున్నాయి అంట. ఏంటి? పురాణాలు, వేదాలు, ఉపనిషత్తులు, వేదమంత్ర సూత్రాలు, 4 వేదాలు ఉన్నాయి. మిగతా అన్నీ కలిపి పురాణాలు అంటే మహాభారతము, రామాయణము, భగవద్గీత అందులోనే వస్తుంది, భాగవతము, ఇవన్నీ కూడా పురాణాలు వస్తాయి. సో వేదాలు 4 అన్నావు, ఉపనిషత్తులు, ఇవన్నీ కలిపేసి 5వ వేదంగా పెట్టారనమాట మన పూర్వీకులు. సో ఇవన్నీ మనకి కొంత ఈజీ అవ్వడానికి మన పరంపర ఎంతో కృషి చేసింది, మనకి కొంచెం తేలిగ్గా మనం చదువుకునేలాగా. సో ఇవన్నీ కూడా మనకి రసస్థాయిని జీవులు ఎట్లు అందుకోవాలని బోధించుచున్నాయి. అంటే మనం ఎంజాయ్ చేసే విధంగా. ఇప్పుడు వేదాల్లోకి వెళ్తే అది యజుర్వేదం అని, ఇంకా సామవేదం అని, అవి ఉన్నాయి కదా 4 వేదాలు. అవి చదవాలంటే మనకి బద్ధజీవులకి చాలా కష్టం. అందుచేత దానిలోని సారం తీసి రసవర్తంగా మనకి ఇవన్నీ ఇచ్చారు అని చెప్తున్నారు. అంటే ఏంటి? పురాణాలు. అవి మనము తేలిగ్గా చదువుకోవచ్చని. నిగమ కల్పతరో కిలితం ఫలం, వేదాలు అని కల్పవృక్షం నుండి జారిపడిన పండు అంట ఇవి. ఇదేంటి అంటే ఇదే భాగవత పురాణము. మనం భాగవతంలోని భాగమే ఇక్కడ చదువుకుంటున్నాం. శ్రీ దేవాది దేవుడు శ్రీకృష్ణుడు అంటే అన్ని కృష్ణ లీలలు, కృష్ణుడి గురించి 10వ క్యాంటులో ఉండేదంతా కూడా వేరే పుస్తకం చేశారు. ఎవరు? శ్రీల ప్రపాద్ కీ జై, మన పరంపర యొక్క గురువు అన్నమాట. ఆయన చేసే తేలిగ్గా ఇది 10వ క్యాంటో వచ్చేసరికి జనాలంతా చదువుతారో లేదో అని చెప్పి ఈ పుస్తకమన్నా చదువుకోండి, భగవంతుడి గురించి మీకు అన్నీ తెలుస్తాయి అని చెప్పి. సో అలాంటి భాగవతం ఏంటి అంటే వేదాలు అనే కల్పవృక్షం నుండి జారిపడిన పండు అంట. సో ఎంత బాగా వర్ణించారో చూడండి. మనకి మామూలుగా చెట్టు పెద్దగా అవుతుంది, ఒక సీడ్ వేసాము మామిడి చెట్టు, రోజు పిల్లవాడు చూసి 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 వాడికి అంత పెద్దగా అయిన తర్వాత అది పెద్దగా అయ్యి ఒక పండునిచ్చింది అనుకోండి, అప్పుడు ఎంత ఆనందం వేస్తుంది కదా. ఈ రోజుల్లో మొక్కలు అయితే 3 ఏళ్ళకి 5 ఏళ్ళకి కూడా కాపుకి వస్తున్నాయి. సో మొదటి పండు పండిందా అది తీసుకుని ఆరగించినప్పుడు ఎంత ఆనందం ఉంటుందో, ఆ విధంగా భాగవత పురాణం చదువుతుంటే అంత బాగుంటుంది అని చెప్తున్నారు. దేవదేవుని శ్వాస నుండి ఋగ్వేదము, సామవేదము, యజుర్వేదము, అథర్వవేదాలు, మహాభారతము, ఇతిహాసము, పురాణాలు వెలువడేనని మనకు తెలియను. అంటే ఆయన శ్వాస నుండి రావడం అంటే దేవాది దేవుడే వ్యాస మహర్షికి చెప్పాడు. వ్యాస మహర్షి అంటే దేవాది దేవుడే. సో ఆయన నుండి తెలుసుకుని ఆయనే అన్నీ రచించారు. రచించిన తర్వాత మళ్ళీ అందరికీ ఇచ్చారనమాట. నారద మహర్షి అనుకోవచ్చు, లేదా వేరే మునులు, వీళ్ళందరూ కూడా మళ్ళీ దాన్ని రివిజన్ లాగా చేసుకుని ఫస్ట్ ఈ భాగవతం ఎవరెవరికి చెప్పారు? హరే కృష్ణ. సుఖ మహర్షి పరీక్షిత్ మహర్షి చెప్పారు మాతాజీ. వెరీ గుడ్. సుఖదేవ మహర్షి వాళ్ళ తండ్రి గారైన వ్యాస మహర్షి నుంచి తెలుసుకొని ఆయన పరీక్షిత్ మహారాజ్కి చెప్పారనమాట. సో ఆ చెప్పేటప్పుడు కూడా వేదమునులు చాలా మంది మునులు విన్నారు. విన్న తర్వాత
ఆ మునులు మళ్ళా వేరే వాళ్ళకి చెప్పడం అలా పరంపర అనేది కొనసాగింది. సో మన పురాణాలు చేసిన ఇతిహాస రూపాలుగా గ్రహించబడినవి. మహాభారతము పురాణాలు పంచమ వేదంగా పరిగణించింది. ఇప్పుడే చెప్పాను కదా, 4 వేదాల నుండి కూడా చాలా పైన తర్వాత వచ్చినాయి అన్నీ కూడా మళ్ళీ ఒక వేదంలాగా చేసి అది 5వ వేదము అని అన్నారనమాట. సో వేద పురుషులు చేసిన స్తోత్రాలు వైదిక విజ్ఞానానికి సారభూతమైనవి. 4 కుమారులు ప్రామాణికులైన ఇతర మహర్షులకు కృష్ణ చైతన్యంతో భగవత్ కైంకర్యం చేయుటయే సర్వవైదిక సారస్వత సారమని తెలియను. సో చతుష్కుమారులు అని అంటారు. సో బ్రహ్మదేవుడు సృష్టి చేసినప్పుడు వీళ్ళని కూడా పుట్టించాడు అనమాట. సరే మీరు వెళ్ళి సంసార బంధంలో వెళ్ళి అందరినీ అంటే వృద్ధి చేయమని. వాళ్ళు ఏమన్నారు, లేదు లేదు మేము అస్సలు గృహస్థాశ్రమంకి వెళ్ళేదే లేదు, మేము పెద్దగా అవ్వము, ఇట్లాగే ఉండిపోతామని కుమారుల్లాగా చిన్నపిల్లల్లాగే ఉండిపోయి వేదాజ్ఞానం చాలా చేస్తారన్నమాట. వాళ్ళు వేదాలన్నీ చదివి బాగా ఇంకా మళ్ళీ మళ్ళీ రాయడము చదవడము వాళ్ళు ఎక్కువ చేస్తారన్నమాట. వాళ్ళని చతుష్కుమారులు అని అంటారు. ఇక్కడ 4 కుమారులు అని ఇచ్చారనమాట. సో వీళ్ళందరూ లోకానికి ప్రచారం చేశారు. చతుష్కుమారులు ఎప్పుడు ఇక్కడ నుండి అక్కడ. నారదముని అయితే మనకు తెలిసిన విషయమే, 3 లోకాలు తిరుగుతూ ఉంటారు. ఎక్కడ ఏ తప్పులు జరుగుతున్నా ఏం చేసినా. నారదముని 2 మహానుభావుల్ని గొప్ప భక్తుల్ని చేశారు. ఎగ్జాంపుల్స్ చెప్పగలరా? 2 అడుగుతున్నా నేను. నారదముని ఎవరు? ప్రహ్లాద్ మహారాజు. ప్రహ్లాద్ మహారాజుని, అవును, ఆ గర్భంలో ఉన్నప్పుడు కథలు చెప్పి వాళ్ళని శపిస్తాడు. ఎస్ రైట్, ధ్రువ మహారాజుని చేస్తాడు. ధ్రువ మహారాజు తపస్సుకు వెళ్ళేటప్పుడు ఓం నమో వాసుదేవాయ నమః అనే మంత్రం నేర్పించి ఈ విధంగా చేయి నాయన అని చెప్తాడు. అసలైంది మర్చిపోతున్నారు మీరు. వాల్మీకిని ఎవరు చేశారు భక్తుడిని? నారదుడే కదా. కదా, ఆయన బోయేవాడు, పిట్టల్ని చంపుకుని బతికేవాడికి పాపపుణ్యాలు ఏంటో నేర్పించి రామానం అంటే మర అన్నాడు. లేదు మర 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 అంటే రామరామ వస్తుంది. సరే ఇలాగే చెప్పుకో, తపస్సు చెయ్యి అంటే అలాగా పాము పుట్ట కట్టేస్తుంది. అందుకే ఆ పుట్టని వాల్మీకి అంటారు కాబట్టి ఆయనకి వాల్మీకి అని పేరు పెట్టి ఈ రామాయణం అంతా వాల్మీకి చెప్తాడు నారదముని. లోపల ఉన్న ఇతను బాగా వినేసి రామాయణం రచిస్తారనమాట. రామాయణంలో ఆయన కూడా ఒక పాత్ర, వాల్మీకి మహర్షి. సో విశ్వమంతటా యథేచ్ఛగా సంచరించుచు నారదుడు కుమారులు మున్నగు మునులు జీవిత లక్ష్యం ఇంద్రియ తర్పణం కాదని దేవదేవుని కైంకర్యం చేయుచు ఈ సహజ స్థితిని తిరిగి పొందుటే అని జీవులకు ఉద్బోధించుచున్నారు. సో అలాగనమాట. ముందు ముందంతా కూడా ఈ మనము ఉదాహరణలు చెప్పుకున్నాం కదా, ప్రహ్లాద్ మహారాజ్ కానీ, ధ్రువ మహారాజ్ కానీ, వాల్మీకి కానీ, వీళ్ళందరికీ నారదుడు, ఈ 4 కుమారులు, వీళ్ళందరూ ఇంకా వేరే వేరే మునులు, వీళ్ళందరూ ఇంద్రియ తర్పణం కాదని, మన జీవిత లక్ష్యము ఇంద్రియ తృప్తి కోసమే కాదు. మన జీవిత లక్ష్యం ఏంటంటే దేవునికి కైంకర్యం, దేవుడి యొక్క భక్తి చేయాలి అని అంతా తిరుగుతూ బోధిస్తున్నారనమాట. ఆ బోధనలో శ్రీ చైతన్య మహాప్రభు ఒకరు. ఆయన యొక్క పరంపరలో మనం ఇక్కడుండి దేవాది దేవుడి గురించి మనము తెలుసుకుంటున్నాము. పలు సందర్భాల్లో జీవులందరూ అగ్నిస్ఫులింగ వంటివా అనియు దేవాది దేవుడు అగ్ని వంటి వాడనియు వర్ణింపబడినది. ఏ కారణం చేతనో అగ్ని నుండి వెలువడిన స్వలింగములు తన సహజమైన కాంతి కోల్పోవట జరుగును. అట్లే జీవులు ఒక మహాగ్ని నుండి వెలువడి స్వలింగం వలె ఈ భౌతిక జగత్తులోకి వచ్చి పడుదురు. జీవుడు కృష్ణుని అనుకరింపక చూచుచు భౌతిక ప్రకృతిపై పెత్తనము నెరవుటకు ప్రయత్నించుచుండును. సో మనం కృష్ణుడి నుండి వచ్చాము, ఒక నిప్పు కణిక ఇలా ఎగిరిపోయి కింద పడి భూప్రపంచానికి వచ్చి మనిషిలాగా జీవిస్తున్నాం. ఒక జీవాత్మ మనలో ఉంది.
సో మనము ఎప్పుడు వచ్చిన తర్వాత ఏమవుతుంది, యాక్చువల్లీ ఎలా చెప్తారంటే శిశువు పుట్టిన వెంటనే ఫస్ట్ ఎవరిని చూస్తారు? ఒక శిశువు పుట్టిన వెంటనే సిస్టర్ చేతిలో ఉన్న, డాక్టర్ చేతిలో ఉన్న, వాళ్ళు చేతులు మారుస్తూ ఒకరికొకరు ఇస్తూ ఉంటారు, అంత గమనించరు. కానీ తల్లి చేతిలోకి, తల్లి ఒడిలోకి వచ్చిన తర్వాత ఎక్కువ సమయం తీసుకుంటాడు కాబట్టి చక్కగా కళ్ళు తెరిచి తల్లినే చూస్తాడనమాట. అప్పుడు వరకు అసలు ఈ భూప్రపంచము ఇక్కడికి రావడం ఇష్టం ఉండదంట. మీ అమ్మాయి మా అమ్మాయి అని కాదు, ఏ శిశువుకి ఇష్టం ఉండదన్నమాట. అందుకే కళ్ళు తెరవడానికి కూడా ఇష్టం ఉండదంట వాళ్ళకి. ఎప్పుడైతే కళ్ళు తెరిస్తే మనం లాలిస్తాం కదా, బుజ్జి కన్నా ముద్దు అది అవన్నీ, దాంట్లో ఆ మొహంలో పడిపోతాడంట. అంటే అప్పటి నుండే ఇంద్రియ తృప్తి మొదలైపోతుందన్నమాట. ఆ మొహంలో పడిపోయినప్పుడు ఆహా ఈమె నా తల్లి ఎంత అందంగా ఉంది, నన్ను ఎంత చక్కగా పొత్తిళ్ళలోకి తీసుకుంది, ముద్దాడుతుంది, నాకు సేవ చేస్తుంది, నాకు పాలిస్తుంది, ఇవన్నీ తలుచుకొని ఆ మొహంలో పడిపోయి ఆ తర్వాత తండ్రి వస్తాడు, ఆ తర్వాత చుట్టాలు వస్తారు. ఇంకా వాడు ఏది కావాలన్నా ఏడుస్తాడంట. నాకు ఇది కావాలి అనగానే వచ్చేస్తుంది, అంతే కదా. పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు వాళ్ళు ఏడుస్తే కూడా ఎక్కడేమైనా నొప్పేస్తుందా ఏంటి అనేది. కానీ కొంత పెద్దగా అవుతారు, ఒక 1 ఇయర్ 1.5 ఇయర్, వాడి కత్తితోనే ఆడతానంటాడు, కత్తెరతోనే ఆడతానంటాడు. మనం ఇస్తామా? ఇవ్వం మాతాజీ. ఇవ్వం కదా. ఈ ప్రమాదం అని మనం ఇవ్వము. అప్పుడు వాడు ఏం చేస్తాడు, వాడికి అలవాటు అయిపోయింది, ఏదైనా కావాలంటే ఏడుస్తాడు, మళ్ళీ ఏడుస్తాడు అనమాట. ఏడిస్తున్నా సరే అది ప్రమాదం అని ఇయ్యరు. అప్పుడు శిశువు అర్థం చేసుకుంటాడు, ఓహో కొన్ని వస్తువులు వీళ్ళు మాకు ఇవ్వరు, కొన్ని ఇస్తారు, ఏడ్చినా కానీ రావట్లేదు అని నెమ్మదిగా ఏడుపు మానేస్తాడంట. వాడికి అప్పుడు అర్థమవుతుందంట, ఓహో ఇది జీవితము, అన్నీ కావలసినవన్నీ మన దగ్గరికి రావు. అలాగే స్కూల్ మాటలు వచ్చేటప్పుడు అమ్మ అన్నాడంట వాడు, అమ్మ నాన్న అత్త ఇవి నేర్చుకుంటూ, అమ్మో వీడికి మాటలు వచ్చేస్తున్నాయి అని తీసుకెళ్ళి స్కూల్లో పడేస్తామంట మనం. స్కూల్ టీచర్లు ఏంటి, ఒక యూనిఫాము, ఒక చేతిలో ఒక బెత్తము, చేతిలో ఒక పుస్తకము, బోర్డు, ఇన్ని పెట్టి ఏబిసిడీలు చెప్పేసరికి అక్కడేమో నేను అమ్మతో ఆడుకునేదాన్ని, రోజంతా ఆడుకునే నన్ను తీసుకొచ్చి ఇక్కడ బంధించారు, ఇదేం జైలురా బాబు అనుకుంటాడంట చిన్నగా ఉన్నప్పుడు పిల్లవాళ్ళు. అనుకుని వాడికి ఇష్టం ఉండదంట ఏబిసిడి. అప్పుడు ఆ టీచర్ యొక్క వృత్తి టీచింగ్. ఆమె ఏం చేస్తుంది, ఏబిసిడి అని చెప్పకుండా పాట పాడుతుందంట, ఏబిసిడిఈఎఫ్జి HIJKLMNOP అలా పాడితే వాడికి మంచిగా ఉంటుందంట. అంటే ఇక్కడ ఇంద్రియ తృప్తి గురించి ఒక ఆచార్యులు చెప్పారండి, చాలా బాగా చెప్పారు, మీతో షేర్ చేసుకుంటున్నా. సో అలా చెప్పేసరికి అమ్మో వీళ్ళు పాట పాడుతున్నారు, డ్యాన్స్ వేస్తున్నారు, ఇంత బాగుందని ఆ మొహంలో పడిపోతాడంట మళ్ళీ శిశువు. సో అక్కడ ఏదో పాపం వాడు నేర్చుకున్నాడు. ఆ తర్వాత మూత, బ్యాగు, ఆ ర్యాంకుల యొక్క వలయము, ఫస్ట్ ర్యాంక్ రావాలి, ఫస్ట్ ర్యాంక్ వస్తే నీకు చాక్లెట్ ఇస్తా, నీకు ఇది ఇస్తా, వీటిల్లో ఆశపడిపోతాడనమాట. అంటే తెలిసి తెలియక ఎవరైతే ఈ భూమి మీదకి రావద్దు అనుకున్నారో వచ్చిన తర్వాత ఇలా ఒకదాని మీద ఒకటి చుట్టుకుపోయి అసలు ఇంకా భగవంతుడు ఎందుకు గుర్తొస్తాడండి అతనికి? అంటిల్ అండ్ అన్లెస్ పిల్లల్ని భగవంత తత్వంలో నేర్పిస్తే పుట్టినప్పటి నుంచి కూడా అలాగా దేవుడి పాటలు పాడుతూ దైవమే మనకి అని అటువంటి కుటుంబాల్లో అయితే పిల్లలు దేవుడి గురించి ఆలోచిస్తూ దేవుడి గురించి నేర్చుకుంటూ ఉంటారు. ఏ ఫర్ అర్జున, బి ఫర్ బాలి ఇట్లా నేర్పిస్తున్నారు ఈ మధ్య అన్నీ కూడా. ఏ ఫర్ యాపిల్, ఏ ఫర్ అది, బి ఫర్ బ్యాట్, బాల్ ఇవన్నీ తీసేసి భగవతత్వం కూడా నేర్పించే కుటుంబాలు బయలుదేరినాయి అన్నమాట. అప్పుడు కానీ భగవత్ కైకర్యం కోసమే మనం పుట్టాము అని అర్థం కాదు. నీకు అర్థమైందా ఇక్కడ డిఫరెన్స్? అర్థమవుతుంది మాతాజీ. ఎందుకని మనం ఆశలు అన్ని పెట్టుకుంటాము, ఎందుకు ఆ కామవాంఛలు అన్నీ వస్తాయి అంటే చుట్టుపక్కల వి ఎక్స్పెక్ట్ సంథింగ్ అనమాట. ఒక లవ్ అనేది మన మీద ఏర్పడినప్పుడు అదే అంతా అనుకుంటాం. కానీ భగవంతుడు కూడా మనని ఎంత లవ్ చేస్తున్నాడు అనేది, ఎంత ప్రేమిస్తున్నాడు, ప్రేమతో మనని రమ్మంటున్నాడు అనేది అక్కడి నుంచే మర్చిపోవడం, చిన్నప్పటి నుంచే మర్చిపోవడం అనేది జరుగుతుందన్నమాట.
పెద్ద అయ్యే కొద్దీ ఇంకా జీవితాశయాలు ఏంటి అంటే పెద్ద ఉద్యోగం చేయాలి, చాలా డబ్బులు సంపాదించాలి, మా అమ్మ వాళ్ళకంటే నేను గొప్పగా ఉండాలి, ఈ మంచివాడైతే మా అమ్మ వాళ్ళని కూడా నేను మంచిగా చూసుకోవాలి అని అనుకుంటాడు. సో ఆ విధంగా జరుగుతుందన్నమాట. కానీ ఇక్కడ ఏం చెప్తున్నారు వేదమూర్తులు, దేవాది దేవుని కైంకర్యం చేస్తూ తన సహజ స్థితిని పొందుటయే ఆ జీవులకు ఉద్బోధించుచున్నారు. సో శ్రీకృష్ణ చైతన్య ప్రభు ఎలాగైతే ఇప్పుడు మనకు చెప్తున్నారో మన గురువులు కూడా అదే చెప్తున్నారు. అవే మనం పాటిస్తూ ఉంటే అట్లీస్ట్ మనమైనా కొంతవరకు కృష్ణ చైతన్యంలో ఉండే వాళ్ళైనా భగవంతుడి దగ్గరికి వెళ్ళగలుగుతారని. పలు సందర్భాల్లో జీవులందరూ అగ్ని స్ఫులింగ వంటి వారనియు దేవాదేవుడు అగ్ని వంటి వాడని వర్ణించబడింది. సో ఇవన్నీ కూడా మనం అగ్ని నుండే వచ్చాము, మనం దేవాది దేవుడి యొక్క అంశలము అని నేర్చుకుంటాం. ఎప్పుడు ఇలా సత్సాంగత్యంలోకి వచ్చినప్పుడు, భగవద్గీత తెలుసుకున్నప్పుడే. లేకపోతే అది కరెక్టే కదా, ఇప్పుడు పిల్లల్ని ముద్దు చేయొద్దని చెప్పలేదు. యశోదమ్మ కూడా శ్రీకృష్ణుని చాలా ముద్దు చేసింది. మట్టి తిన్నావు ఎందుకు నాయన అంటే ఆయన లోకాలని చూపించాడు నోరు తెరిచి. కానీ అప్పుడే మర్పును కూడా ఇచ్చేస్తాడు యశోదమ్మకి. ఆ సంగతి ఆమెకు తెలియక ఎక్కువ గారాబం చేస్తూ ఉంటుంది. మనం కూడా అదే విధంగా గారాబం చేస్తాము. చేసినా సరే భగవంతుణ్ణి గురించి చెప్తూ ఉండాలి పిల్లలకి. మనం వచ్చిన జీవిత మార్గం ఏంటి అనేది తెలుపుతూ ఉంటే పిల్లలు కూడా అర్థమవుతుందన్నమాట. సో నెక్స్ట్ నారదుడు, కుమారులు, మున్నగు మహర్షులు విశ్వమంతటా భగవత్ కైంకర్య మార్గాన్ని బోధించుచు బద్ధజీవులు తిరిగి తన స్వాభావిక చైతన్యం అనగా కృష్ణ చైతన్యం పొందుటకు తోడ్పడుచున్నారు. ఆ విధంగా జీవులు దుర్భరమైన తమ బద్ధావస్థ నుండి విడుదల పొందు అవకాశము ఏర్పడుచున్నది. ఇప్పుడు చూడండి, మనకి కొందరికి గుడి ఎదురుగానే, ఇప్పుడు జయశ్రీ మాతాజీ చెప్తూ ఉంటారు, మా ఇంటికి ఎదురుగానే. సరే, ఎన్నిసార్లు మీరు గుడికి వెళ్ళారు, ఎంత కైంకర్యం చేస్తున్నారు, అది కూడా ఇంపార్టెంట్. దగ్గరే ఉంది, మన చెవులో పడుతుంది, ఆ వాయిస్ బాగుంది. అయితే ఇంకా కొందరికి కూడా ఉంటుందన్నమాట. సో భగవంతుడి యొక్క ప్రవచనాలు సాయంత్రం పిల్లల స్కూల్ నుండి వచ్చే సమయానికి జరుగుతున్నాయి. మీరు అక్కడికి తీసుకెళ్తారా, లేకపోతే వాళ్ళని బజ్జో పెట్టేస్తారా? రేపు పొద్దున స్కూల్కి వెళ్ళాలి, టెస్ట్ ఉంది, ఎగ్జామ్ ఉంది, పడుకోండి అని పడుకోబెడతారా, ఇక్కడ ప్రవచనాలకి తీసుకెళ్తారా? జనరల్లీ మనం ఏం చేస్తాము, ప్రవచనాలకు తీసుకెళ్తాం మాతాజీ. పడుకోబెట్టేస్తాం మాతాజీ. చైతన్యంలో ఉన్నారు కాబట్టి తీసుకెళ్తామని చెప్తున్నారు, కానీ మరుసటి రోజు అది గుర్తొస్తుంది మనకి, అమ్మో వీడు రేపు పొద్దున స్కూల్కి వెళ్ళడేమో అని అనిపిస్తుంది. కానీ భగవద్ దగ్గరికి వెళ్తే స్కూల్కి వెళ్ళేది లేనిది వాళ్ళకే అర్థమవుతుంది. అట్లీస్ట్ వారానికి ఒకసారి తీసుకెళ్ళాలి, ఆదివారమో శనివారమో, కొంచెం లేట్ అయినా పర్వాలేదు, వాళ్ళకే అలవాటు అయిపోతుంది నెమ్మదిగా. ఇదే ఇంపార్టెంట్. నాకు స్కూల్లో అది ఏం మర్చిపోరు వాళ్ళు, భగవంతుడు అక్కడ హెల్ప్ చేస్తాడు. ఎప్పుడైతే భగవంతుడి యొక్క భక్తి చేస్తారో వాళ్ళ క్లాస్లో ఫస్ట్, సెకండ్, ఇంకా హైలో వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే మన దగ్గర ఉండే ఆచార్యులు చాలామంది ఐఐటియన్స్, వాళ్ళంతా ఎలా చేస్తుంటారు భక్తి, చాలా చిన్నప్పటి నుంచి వాళ్ళకి భక్తి ఉండింది, బట్ వాళ్ళకి సీట్స్ కూడా అలా వచ్చాయి. సో ఇంజనీరింగ్ అంతా బాగా చదివి ఎన్నో అంటే కొన్ని లక్షల్లో వచ్చే జీతాలంతా వదులుకొని భగవంత్ కైంకర్యంకి వాళ్ళు వచ్చేసారనమాట. సో అలాగా మనం ఎప్పుడైనా ఏదైనా చాయిస్ అలా ఉంటే మనం ఫస్ట్ భగవంతుడికే ఇవ్వాలి. అవసరమైతే ఒకరోజు స్కూల్ ఎగ్గట్టించచ్చు, ఏం పర్వాలేదు, భగవంతుడే చూసుకుంటాడు. అంత విశ్వాసము, నమ్మకము మనకు ఉండాలన్నమాట. అది. సో నారదముని ఒక నైష్టిక బ్రహ్మచారి, 4 తెరల బ్రహ్మచారులు కలరు. మొదటి విధానము సావిత్రుడు అంట. ఇతడు ఉపనయనం జరిగిన తర్వాత కనీసం 3 రోజులు బ్రహ్మచర్యము పాటించవలెను. ఇక్కడ బ్రహ్మచర్యం గురించి చెప్తున్నాడు. రెండవ విధానము ప్రాజాపత్యుడు. ఈ బ్రహ్మచారి ఉపనయనాంతరం కనీసం 1 సంవత్సరం పాటు బ్రహ్మచర్య వ్రతము పాటించాలి. మొదటి తెగకు వచ్చింది ఏమంట, 3 రోజులు చేస్తే సరిపోతుందంట. ఉపనయం అంటే ఆ జంధ్యం వేస్తారు కదా, ఆ థ్రెడ్ అది.
సో ఇంకో బ్రహ్మచర్యం ఏంటంటే 1 సంవత్సరం పాటు బ్రహ్మచర్యం చేయాలి. మూడో విధానం ఏంటంటే బ్రహ్మచారి. ఇతడు ఉపనయం మొదలు వేద విద్యాధ్యయనము పూర్తి అగు వరకు బ్రహ్మచర్యము పాటించుచుండవలెను. సో మూడవ తెగకి బ్రహ్మచారి అని ఉపనయనం చేసి సామాన్యంగా గురుకులంలోకి పంపించేస్తారన్నమాట వీళ్ళని. ఎందుకంటే వేదాలన్నీ అధ్యయనం చేయాలి వీళ్ళు అని. నాలుగో విధానం ఏంటంటే వైష్టిక బ్రహ్మచారి. ఇతడు జీవితాంతము బ్రహ్మచర్య వ్రతం అవలంబించుచుండును. అంటే పైన 3 వాళ్ళు తర్వాత వచ్చి పెళ్ళిళ్ళు చేసుకుంటారు. 4వ అతను జీవితాంతం కూడా బ్రహ్మచర్యంలో ఉంటారంట. మొదటి 3 రకాలు బ్రహ్మచర్యులు ఉపకుర్వాణులు అందరు, అనగా వారు ఉపనయనము తర్వాత నిర్దిష్ట కాలం పాటు బ్రహ్మచర్య నిర్దిష్టని పాటి అనంతరము వివాహం చేసుకోవచ్చు. నైష్టిక బ్రహ్మచారి మాత్రం పూర్తిగా సంసార జీవితం పట్ల విరక్తుడై ఉండును. సో మనం ఇక్కడ చూసినట్లయితే మన ఇస్కాన్ సంస్థలో ఇప్పుడు ఎవరైతే ఈ సన్యాసం తీసుకుంటారో, పూర్తిగా బ్రహ్మచారి తీసుకుంటారో వాళ్ళు ఆరెంజ్ బట్టలు వేసుకుంటారు అన్నమాట. వాళ్ళకి కొన్ని నిష్ట నియమాలు ఉంటాయి. సో ఆయన బ్రహ్మచర్యం జీవితాంతం వాళ్ళు ఉంటారనమాట. సో నైష్టిక బ్రహ్మచారి పూర్తిగా సంసార జీవితం పట్ల విరక్తుడై ఉండును. సో 4 కుమారులు నారదుడు నైష్టిక బ్రహ్మచారులు. బ్రహ్మచర్యం పాటించుట వలన ముఖ్యంగా కలుగు లాభం జ్ఞాపక శక్తి, సంకల్ప శక్తి వృద్ధి అగుట. నారదుడు నైష్టిక బ్రహ్మచారి అగుటచే తన గురువు నుండి నేర్చుకొని అంశాలను ఎన్నటికీ మర్చిపోడు కాదు. సర్వ విషయాలను ధారణ చేయగల వ్యక్తి శృతాధరుడు అందరు. శృతాధరుడైన బ్రహ్మచారి తాను వినిన అంశాలను ఎన్ని జ్ఞాపికలు సమాలోచన పుస్తకాలను అవసరం లేకుండానే తిరిగి అప్పచెప్పగలడు. సో ఇంత మహా వ్యక్తులు అనమాట వాళ్ళు. అంటే ఆ 4 బ్రహ్మచారులు, తర్వాత నారదుడు. వీళ్ళు ఏంటంటే ఒకసారి వినడమే అంతే, వాళ్ళకి ఇంకా వేరే పని లేదు. మనం మనలాగా ఎక్కడో టిక్కులు పెట్టుకోవడము, ఈ 4వ పారాగ్రాఫ్ 5వ పారాగ్రాఫ్ ఈ అర్థం ఏంటి అవన్నీ ఏమి ఉండవు వాళ్ళకి. ఒక్కసారి విన్నారా అంటే వాళ్ళ శక్తి అట్లాంటిది అని చెప్తున్నారు. అందుచేతనే నారాయణ ఋషి తనకు చేసిన ఉపదేశాలన్నింటినీ జ్ఞప్తి ఉంచుకొని భగవత్ కైంకర్య దర్శనానికి సర్వలోకాల్లో ప్రచారం చేయుచున్నాడు. అట్టి మహర్షులు సర్వాన్ని జ్ఞప్తి అందించుకొనగలవారు గనుక వారు మేధావులు, ఆత్మ సాక్షాత్కారం పొందినవారు, భగవత్ కైంకర్యం నందు సుసిద్ధులగును. వాళ్ళు ప్రసిద్ధి పొందుతారు. తన ఆధ్యాత్మిక గురువు అయిన నారాయణ ఋషి బోధనలను ఆలకించిన నారద మహర్షి సంపూర్ణంగా ఆత్మ సాక్షాత్కారము పొందెను. సత్యనిష్ట కలిగిన నారదుడు నారాయణ ఋషి స్తోత్రము చేసెను. సో నైష్టిక బ్రహ్మచారిని వీరపుత్రుడు అని కూడా అంటారంట. సో నారదముని నారాయణ ఋషి కృష్ణుని అవతారమా అని సంబోధించెను. మరియు బద్ధజీవులందరి కళ్యాణం వాంఛించువాడా అని కూడా సంబోధించను. ఎందుకంటే ఈ మహర్షులు మామూలుగా వాళ్ళు భక్తిలోకి వచ్చేసాం కదా, మేమే తపస్సు చేసుకుంటూ ఉంటామని ఎప్పుడు ఊరుకోరు వాళ్ళు. మనకి ఏదైతే అందుబాటులో చేస్తే మనం కూడా భగవత్ కైంకర్యం పొంది భగవంతుడిని చేరడానికి వెళ్తామో అని వాళ్ళు ప్రయత్నం చేసి మనకి తేలికైన పుస్తకాలు అట్లా. ఇప్పుడు శ్రీల ప్రభుపాదుల వారిని మనం తీసుకుంటే మనకి 60 రూపాయలకి 30 రూపాయలకి కూడా చిన్న చిన్న పుస్తకాలు దొరుకుతాయి. ఓ చిన్న స్టోరీ లాంటిది, ఒక టాపిక్ గురించి వివరించిన పుస్తకాలు కూడా మనకు ఉంటాయి. సో అవి చదువుతూ ఉంటే మనకి పెద్ద పుస్తకాలు చదవాలి అని అనిపిస్తూ ఉంటుందండి. సో కృష్ణ భగవాను యుగ యుగాన్ని శిష్ట సంరక్షకుడని దుష్ట సంహారం కొరకు అవతరించునని తెలిపెను. ఏమన్నా శ్లోకం గుర్తొస్తుందని మీకు? దుష్ట శిక్షణ శిష్ట చదవండి. ఒక శ్లోకం గుర్తు రావాలి మీకు 4వ అధ్యాయంలో. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. హరి హరి బోల్. సో ఇలా అన్నారంట. సో అంటే ఏంటి? శిష్ట సంరక్షణ అంటే మంచి వాళ్ళని ప్రతి యుగంకి నేను వస్తూనే ఉంటా. ఎవరైనా మంచి వాళ్ళు ఉన్నారంటే వాళ్ళని రక్షించడానికి, దుష్ట సంహారము చెడ్డవాళ్ళని సంహరించడానికి ప్రతి యుగంలో నేను వస్తూ ఉంటానని శ్రీకృష్ణ పరమాత్ముడు
చెప్తూ ఉన్నాడనమాట. సో నారాయణ ఋషి కూడా అవతారమే గనుక ఆయన కూడా లోక కళ్యాణుడని నారదముని సంబోధించెను. కృష్ణుని వంటి లోక కళ్యాణప్రదుడు మరి ఒక్కడు లేడని సర్వులు గుర్తింపవలెను. ఇంకొకటి, ప్రతి వ్యక్తి తనకు మంగళప్రదుడు కృష్ణ భగవానుడే అని గుర్తించి శ్రీకృష్ణుడికి శరణాగతుడు కావలెను. ఈ విధంగా తనకు సర్వ విధాల రక్షణ కల్పింపవల ఒక వ్యక్తి కలడని జ్ఞానము సంపూర్ణమైన ధైర్యాన్ని, శక్తిని చేకూర్చును. ఆయన అవతారాల్ని, ప్రాథమిక విస్తరణని, బద్ధజీవుల శ్రేయస్సును మాత్రమే కోరుచుండును. కానీ కృష్ణుడు మాత్రం అసురుల శ్రేయస్సును కూడా కోరును. ఇక్కడ చూసారా, ఈ పాయింట్ రివర్స్ అయింది. బృందావనంలో తనను వధింపవచ్చిన అసురులందరికీ ఆయన ముక్తిని ప్రసాదించెను. ఉదాహరణ చెప్పండి, మనం ఇవన్నీ చదివేసుకున్నాం కాబట్టి. బృందావనంలో వధింపవచ్చిన శకటాసురుడు, అగాసురుడు, అగాసురుడు, ఇంకా తృణావర్తుడు, తృణావర్తుడు, ఇంకా గంధం పూసి కేసు, వీళ్ళందరికీ కూడా ముక్తిని ఇచ్చాడు అనమాట. భగవంతుడిని చూడడమే ఒక ముక్తి. సో వాళ్ళందరూ భగవంతుడిని ఎదుర్కొని ఎదురుగా ఉండి సంహరింపబడ్డారు కాబట్టి వీళ్ళందరికీ, అంటే దేవాది దేవుడు భక్తులకే కాదు శత్రువులకి కూడా ఆయన శ్రేయస్సు కోరుకుంటాడంట. వాళ్ళకు కూడా ముక్తిని ప్రసాదించాడు. అందుచే శ్రీకృష్ణుని శ్రేయోదాయక కార్యాలు సమగ్రమైనవి. ఒక అసురుని ఆయన సంహరించినను, ఒక భక్తుని ఆయన కాపాడినను ఆయన యొక్క రెండు కార్యాలు సమానమే. పూతనను రక్కసి కృష్ణుని జననితో సమానమైన ఉత్తమ లోకం సిద్ధించనని చెప్పుదురు. కృష్ణుడు ఒక అసురుని వధించినప్పుడు అసురుడు సుకృతం చేసుకొనేనని భావింపవలెను. ఇక శుద్ధ భక్తిని ఎట్లు ఆయన రక్షణ సర్వదా లభించును కదా. సో శుద్ధ భక్తుడిని ఎప్పుడు అతని వెనకాలే ఉండి అన్ని రకాలుగా రక్షిస్తూ ఉంటాడు భగవంతుడు. కానీ అలాగే వాళ్ళు ఎవరైతే కృష్ణుని బాధ పెట్టారో కూడా వాళ్ళకు కూడా ముక్తిని ఇచ్చాడనమాట. సో పరీక్షిత్ మహారాజు వేదసారం గురించి, వేద చర్మ లక్ష్యం గురించి అడిగిన ప్రశ్నలకు సుఖదేవ్ గోస్వామి పైన పేర్కొన్న విధంగా సమాధానం. జీవితంలో చర్మ లక్ష్యం దేవదేవుని ఆధ్యాత్మిక ఆశీస్సులు పొంది భక్తితో అతనికి కైంకర్యం చేయుటే. సో ప్రతి మనుజుడు సుఖదేవ్ గోస్వామి యొక్క ఆ గురు పరంపరలోను వైష్ణవాచార్యుల యొక్క అడుగుజాడల్లో నడుచుచు దేవదేవుడైన కృష్ణుని భక్తితో ఆరాధింపవలెను. మధ్వ సాంప్రదాయము, రామానుజ సాంప్రదాయము, విష్ణు సాంప్రదాయము, నింబార్క సాంప్రదాయము, ఈ 4 ప్రధాన వైష్ణవ సాంప్రదాయాల వారును వేద నిర్ణయాలను అనుసరించుచు దేవాది దేవుని శరణాగతి చేయటొక్కటే సరి అయిన మార్గం అని ఈ 4 అంగీకరిస్తాయంట. అందుచేత మనం ఎప్పుడైనా కానీ ఏదో ఈ 4 ఏదో ఒక పరంపరలోనే ఉండాలి. కానీ మనము వీళ్ళు చెప్తున్నారు కదా, సరే నేను భాగవతం చదువుతాను, భగవద్గీత చదువుతాను, వితౌట్ ఫాలోయింగ్ ఎనీ 4 రెగ్యులేటివ్ ప్రిన్సిపల్స్ ఆర్ ఎనీ రూల్స్ ఫాలో అయితే పెద్దగా ఫలితం ఉండదు అని చెప్తూ ఉంటారు. ఏది చేసినా కానీ గురు పరంపరలో గురువుతోనే మనము చేయాలి అని చెప్తున్నారు. సో ఇక్కడికి మనం ఆపేద్దాము, రేపు మిగిలింది చూసుకుందాం. సో 778. ఓకే మా, థ్యాంక్ యూ ఆల్ సో మచ్. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే. హరే హరే. వాంఛాకల్పతరుభ్యస్య కృపా సింధుభ్యో పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. హరే కృష్ణ. మీకేమైనా ప్రశ్నలు ఉన్నాయా? హరే కృష్ణ. ఏమైనా టఫ్ అనిపించిందా ఈరోజు? హరిబోల్ మాతాజీ, బాగుంది మాతాజీ కాన్సెప్ట్. టఫ్ అయినా అర్థమైంది కదా? అర్థమైంది మాతాజీ, చాలా అర్థమైంది మాతాజీ. అదే అదే, ఏమీ లేదు. ఫైనల్ సమ్మరీ ఏంటంటే దేవాది దేవుడి కైంకర్యంలో అందుకొరకే మనం పుట్టాము అనేది ఒకటి బాగా గుర్తుపెట్టుకోవాలి. మనం ఇక్కడికి వచ్చింది ఏదో సంపాదించి మిద్దెలు మేడలు కట్టి కార్లో తిరగడము అది కాదు.
అది పిల్లలకి నేర్పించాలన్నమాట. మనకి తెలుసో తెలియకో ఈ వయసు దాకా తెలియలేదు. ఇప్పుడు తెలుసుకున్నాం కాబట్టి పిల్లల్ని భక్తి మార్గంలో చేసినట్లయితే వాళ్ళకి, మనకి, మన కుటుంబానికి అందరికీ కృష్ణ చైతన్యంలో ఒక్కరు వస్తే మొత్తం కుటుంబానికంతా లాభదాయకం అని చెప్తూ ఉంటారు. సో మనం ప్రయత్నం చేద్దాం. మనం ఎంత అవుతే అంత. ఓకే. ఎండింగ్ ప్రేయర్స్ చేయండి అమ్మా మీరిద్దరిలో ఎవరో ఒకరు. మనీషా మాతాజీ మీరు చేస్తారా? ఎస్ మాతాజీ చేస్తాం. ప్రేయర్స్ చేశారు తను. ఓకే చేయాలా మాతాజీ? చేయండి. హరే కృష్ణ. ఏసీ భక్తి వేదాంత శ్రీల ప్రభుపాద్ కీ జై. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవచ పతితానాం పావనేభ్యోం వైష్ణవేభ్యోం నమో నమః. శ్రీల ప్రభుపాద్ కీ జై. శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి గోస్వామి మహారాజ్ కీ జై. नामाचार्य श्रील हरिदास ठाकुर की जय. अनंत कोटि वैष्णव भक्त वृंद की जय. प्रेम से कहो श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद की जय. श्री राधा मदन मोहन की जय. श्री जगन्नाथ बलदेव सुभद्रा माई की जय. श्री निताय गौर सुंदर भगवान की जय. हरे कृष्ण. ऑल ग्लोरीज टू assemble devotees. हरे कृष्ण. ऑल ग्लोरीज टू assemble devotees. हरे कृष्ण. ऑल ग्लोरीज टू assemble devotees. हरे कृष्ण. थैंक यू माताजी. हरी बोल. Thank you so much.